సాధారణంగా 25 ఏళ్ళ అబ్బాయి అందరిలానే ఎంజాయ్ చేయడం, అంతేకాదు అప్పుడప్పుడు తన ఖర్చులకు కూడా తను సంపాదించుకోవాలిగా. అందుకే వాళ్ళ ఫ్రెండ్కి ఉన్నటువంటి ఇటుక బడ్డీలో పార్ట్ టైంగా ఏదైనా పని చేస్తూ ఉండేవాడు. సో ఆ పని ద్వారా వచ్చే డబ్బులతో తన ఎంజాయ్మెంటే కాకుండా ఇంట్లో ఉన్న చిన్న చిన్న అవసరాలు కూడా ఒడ్డెక్కుతూ ఉండేవి. అనుకోకుండా ఒకరోజు రాత్రి దాదాపు 10 గంటల సమయంలో విజయ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు రమేష్ విజయ్కి కాల్ చేశాడు. హలో విజయ్, మన అర్జెంటుగా మన ఊరి అవతల ఉన్నటువంటి వేరే గ్రామానికి వెళ్ళాలరా. దాదాపు అది ఏదో ఒక వలస లాంటి ప్రదేశం. సో అక్కడైతే మనం ప్రజెంట్ అక్కడ మన లోడ్ వేస్తున్నటువంటి ట్రాక్టర్ ఇరుక్కుపోయిందంట. సో దాన్ని బయటికి తీసుకురావాలంటే నువ్వు నేనే వెళ్ళాలరా అని చెప్పి అన్నారు. అయినా ఈ టైంలో ఏంట్రా రమేష్, ఇప్పటికి చాలా ఆలస్యమైంది, పడుకుంటాననుకుంటే రే ప్లీజ్ రా, అక్కడ ట్రాక్టర్ ఉండిపోయింది, అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారా అని చెప్పి అన్నారు. వెంటనే విజయ్ కూడా తన మాటలకు ఒప్పుకొని సరేరా వెళ్దాం పదా అని చెప్పి ఒక బైక్ని తీసుకొని డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయారు. సో అదంతా కూడా వలస మార్గం కావడంతో దాదాపు అడవి మార్గంలోనే అంతా కూడా కనిపిస్తుంది. సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు. కానీ సడన్గా మధ్యలో ఏదైతే ఒక వాగు కనిపించింది. ఈ వాగు నుంచి దాటి అవతల వైపుకు వెళ్తేనే వీళ్ళు ఆ గ్రామాన్ని చేరుకోగలరు. సో వాగు నుండి వెళ్ళాలంటే డెఫినెట్గా బైక్ని ఇక్కడ ఆపేసే వెళ్ళాలి. సో అది తప్ప వీళ్ళకి వేరొక మార్గం కూడా లేదు. వెంటనే వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క బైక్ని ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఆ నదిని దాటుతామని వీళ్ళు చేతిలో ఒక పెద్ద కర్రను తీసుకున్నారు. అది దేనికంటే కొత్త వాగు కదా, కాబట్టి లోతు ఎంత ఉంటుందో కూడా తెలియకపోవచ్చు. సో ఫర్ సపోజ్ ఏదైనా లోతు ప్రదేశం ఉంటే అందులో పడిపోవచ్చు అని అబ్జర్వ్ చేసుకుంటూ సేఫ్టీ కోసం ఒక పెద్ద కర్రను తీసుకొని రమేష్ దానిలో అంటే ఆ నీటిలో ఆ కర్రను పెడుతూ లోతు చూసుకుంటూ నడుస్తూ ఉన్నాడు. సో అంతేకాదు రమేష్ వరకు విజయ్ కూడా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ నడుస్తూ ఉన్నాడు. అసలు చుట్టూ కూడా చీకటి. అంతేకాదు వీళ్ళు వెళ్ళిన ప్రదేశం కూడా చాలా భయంకరమైన ప్రదేశం. సో ఆ విషయం వీళ్ళెవ్వరికీ కూడా తెలీదు. వాగులో ముందుగా రమేష్ దిగి లోతుని చూసుకుంటూ కర్రను పెట్టి ఆ తర్వాత తాను నడుస్తూ ఉంటే వెనక్కి మెల్లగా తన అడుగులు వేసుకుంటూ ముందుకు వస్తున్నాడు విజయ్. అంతేకాదు ఇలా వాళ్ళు కొంత దూరం నడిచిన తర్వాత వాళ్ళ అడుగుల శబ్దం వాళ్ళకే వినిపిస్తోంది. సో వాళ్ళకేమనిపించింది అని అంటే సో చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా కూడా చాలా సైలెంట్గా ఉంది. వాటర్ సౌండ్తో పాటు మేము నడిచిన శబ్దం మాత్రమే కదా మాకు వినిపిస్తుంది అనుకున్నారు. అలా కాస్త ముందుగా వెళ్ళారో లేదు, సడన్గా అక్కడ వెళ్తున్న వాళ్ళ ఇద్దరు అంటే రమేష్ మరియు విజయ కదా అక్కడ నడుస్తూ వెళ్తున్నారు. కానీ సడన్గా ఆ వాగు మధ్యలోనికి వెళ్ళేసరికి కొంచెం కింద ఉన్న నేల ఏదో బాగా బురదగా అనిపించింది. సరే ఇదేదో కొంచెం బురద ప్రదేశంలా ఉందని ఆలోచించుకుంటూ మెల్లగా అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉన్న సమయంలో సడన్గా ఏమైందో తెలీదు, చుట్టుపక్కల నుంచి దాదాపు చాలామంది నదిలో నడుస్తున్నట్లు ఒకేసారి చాలా పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎలా ఉందంటే విజయ్ అండ్ రమేష్ల చుట్టూ కూడా దాదాపు ఒక 10 మంది దాకా ఆ నదిలో నడుస్తున్నట్లు అనిపించింది. ఒక్కసారిగా విజయ్ అండ్ రమేష్ ఆగి వాళ్ళ వాహనాలు వాళ్ళు చూసుకుంటూ ఒక్కసారిగా భయపడడం మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఇద్దరే, కానీ ఆ వాగులో వచ్చే శబ్దం మాత్రం చాలామంది ఆ నీటిలో పరిగెడుతున్నట్లు వినిపిస్తోంది. అసలు అది ఏంటి అర్థం కాక ఒక్కసారిగా ఇద్దరికి కూడా ఉన్నట్టుండి చెమటలు పట్టేశాయి. అంతేకాకుండా విజయ్ అండ్ రమేష్ కూడా చాలా విపరీతంగా భయపడడం మొదలుపెట్టారు. మీరే చెప్పండి, ఎవరికి భయంగా ఉండదు? మనం ఉన్న ప్రదేశంలో మనతో పాటు మనకి తెలియకుండా ఇంకేదో ఉంది అని అనిపిస్తే ఆ ఫీలింగ్ చాలా భయంకరంగా ఉంటుంది. అంతేకాదు ఆ ఫీలింగ్ తోడు చీకటి తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆ భయం ఇంకా రెట్టింపు అవుతుంది. అలా నడుస్తూ ఉండేసరికి ఆ శబ్దం ఉన్నట్టుండి మరింత ఎక్కువ సాగింది. అంతేకాదు ఆ శబ్దం ఒకవైపు 2 వైపులా కాదు, వాళ్ళకి చుట్టువైపు నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వాళ్ళ వైపు వస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ నీళ్ళలో ఉన్న శబ్దం అలా పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి అలా 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 వస్తూ దాదాపు వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా సడన్గా ఆగిపోయింది. అంతేకాదు వాళ్ళ మీద ఎవరో దాడి చేయడానికి ఏవో వస్తున్నట్లు అనిపించాయని అనుకుంటూ విజయ్ అండ్ రమేష్ ఇద్దరు కూడా విపరీతంగా అరవడం మొదలుపెట్టారు. సో ఆ శబ్దం మాత్రం దగ్గరికి వచ్చి ఉన్నట్టుండి సడన్గా ఆగిపోయింది. ఇంకేంటి
అప్పటికే భయంతో విజయ్ మాత్రం దాదాపు ఆ నీటి దగ్గర కిందన కూర్చుండిపోయి ఇంకా అరుస్తూనే ఉన్నాడు. వెంటనే రమేష్ విజయ్ని చేతితో తట్టి, అరే మామ, అసలు ఈ ప్రదేశంలో ఏం జరుగుతుందిరా? అసలు నీటిలో ఎవరున్నారా? అసలు నాకేం అర్థం కావడం లేదురా, చాలా భయం వేస్తుంది. ఎలా అయినా సరే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలరా అని అనుకుని ఒకరి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ వెంటనే ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి అనుకుని ఒకరి చేతిని ఒకరు పట్టుకుంటూ అలా వెనక్కి అడుగులు వేస్తూ ఉన్నారు. అలా వాళ్ళు వెనక్కి నడుచుకుంటూ వెళ్ళే సమయంలో సడన్గా మళ్ళీ అడుగుల శబ్దం విపరీతంగా ప్రారంభమైంది. అంతేకాదు, ఆ అడుగుల శబ్దం అంతకంతకి ఎక్కువవుతూ వచ్చింది. మళ్ళీ ఆ అడుగులు వాళ్ళ వైపే వస్తున్నాయి. ఇలా వెంటనే వాళ్ళ వైపు అడుగులు వచ్చేసరికి విజయ్ అండ్ రమేష్ ఉన్నట్టుండి సడన్ గా అక్కడ నుంచి పరిగెత్తడం మొదలు పెట్టారు. అసలు నీరు ఎంత లోతు ఉందో కూడా తెలియదు. ఎందుకంటే ఇందాక భయానికి చేతిలో ఉన్న కర్రని పక్కకు పారేశాడు రమేష్. సో ఇప్పుడు ఎంత లోతు ఉందో కూడా తెలియదు. ఒకవైపు నీటి ప్రవాహం చూస్తే ఎక్కువైపోతూ ఉంది. ఈ శబ్దాలు మాత్రం వాళ్ళనే వెంబడిస్తూ ఉన్నాయి. మళ్ళీ సడన్ గా ఒక్కసారిగా ఆ శబ్దాలు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. అమ్మాయ్య, ఈ శబ్దాలు ఎలాగో ఆగిపోయాయి. ఇప్పుడైనా సరే ఇక్కడి నుంచి ఎలా అయినా తప్పించుకోవాలని ఒకరి చేతిని ఒకరు పట్టుకుంటూ అసలు అక్కడ లోతు ఎంత ఉందో, అసలు ఎటువైపు వెళ్తున్నామో అని కూడా ఆలోచించకుండా సడన్ గా ఇద్దరు కూడా పరిగెడుతున్న సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎవరో విజయ్ని పట్టుకొని వెనక్కి లాగేశారు. ఇంకేంటి, ఏదో ఒక చెయ్యి బలంగా విజయ్ కాళ్ళను పట్టుకొని నీటిలోనికి లాగుతూ ఉంది. విజయ్ బయటకు భయపడుతూ వెంటనే గట్టిగా అరుస్తూ ఉన్నాడు, అరే రమేష్, నన్ను కాపాడు, రమేష్ నన్ను కాపాడరా, రమేష్ రమేష్ అని అరుస్తూ ఉన్నాడు. వెంటనే అవతల వైపు ఉన్న రమేష్ ఒక్కసారిగా విజయ్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చి విజయ్ చేతిని పట్టుకుని పైకి లాగుతూ ఉన్నాడు. రమేష్ విజయ్ చేతిని ఎంత పట్టుకుని లాగుతున్నా సరే విజయ్ మాత్రం అంతకంతకి లోపలికి కూరిపోతున్నాడు. రమేష్ మాత్రం, అరే ఎలా అయినా సరే నన్ను కాపాడరా, ఎలా అయినా కాపాడరా రమేష్ అంటూ చివరికి రమేష్ కాళ్ళను కూడా పట్టుకున్నాడు. సో అరే మామ, నేను నిన్ను కాపాడడానికి ట్రై చేస్తున్నారా, కానీ అసలు ఎలా కూరుకుపోతున్నారా, అసలు అక్కడ ఏం జరుగుతుంది అని అడగగానే, రే కాపాడరా, నన్ను ఎవరో కింద నుండి చేతులు పట్టుకుని గట్టిగా లాగేస్తున్నారా అని చెప్పి గట్టిగా అరుస్తూ విపరీతంగా ఏడుస్తున్నాడు. వెంటనే రమేష్ ఒక్కసారిగా విజయ్ చేతిని తన 2 చేతులతో కూడా గట్టిగా పట్టుకొని జై బజరంగ బలి అని మనసులో తలుచుకొని తన ఊపిరినంతా కూడా బిగబట్టి తన సాయి శక్తిలో ఒక్కసారి బయటికి లాగేశాడు విజయ్ని. వెంటనే విజయ్ ఆ లోపటి నుంచి బయటకు వచ్చేసి ఇంకా విజయ్ అండ్ రమేష్ ఇద్దరు కూడా విపరీతంగా పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళ వాగులో నుంచి ఎటువైపు వెళ్తున్నారో కూడా తెలియలేదు. కానీ ఆ శబ్దాలతో పాటు వెనక్కి నుంచి ఏవేవో వెకిలి నవ్వులు, విపరీతమైన దెయ్యాల అరుపులు దారుణంగా వినిపిస్తున్నాయి. అసలే చీకటి, కనీసం చేతిలో టార్చ్ లైట్ కూడా లేదు. ఇప్పుడు ఎలా అల్లాలో అర్థం కాకుండా అలా పరిగెడుతూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యకరంగా ఆ వాగు నుండి మళ్ళీ వెళ్తున్న ప్రదేశంలోనికి వస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాకపోయేసరికి ఒక్కసారిగా మనసులు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఇష్ట దైవాన్ని తలుచుకొని హనుమాన్ చాలీసాని శ్రీ ఆంజనేయం ప్రసంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని అనుకుంటూ వెంటనే ఆ నదిలో నుంచి పరిగెడుతూ చివరికి వాళ్ళు అలా కాస్త ముందుకు వెళ్ళి ఒడ్డుకు చేరుకున్నారు. ఎట్టకేలకు ఒక్కసారిగా ముందుకు చూసి వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యారు. అక్కడ వాళ్ళ బైక్ కనిపించింది. అరే రమేష్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? మనం బైక్ని ఆ ఒడ్డును పెట్టాం కదా, అయినా ఆ బైక్ ఇక్కడికి ఎలా వచ్చింది అని చూడగానే వెంటనే బైక్ ఉన్నటువంటి హెడ్లైట్ కూడా ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వలేదు. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు విజయ్ అండ్ రమేష్ కూడా. అంతేకాదు, ఆ బైక్ కూడా ఉన్నట్టుండి సడన్గా ఆటోమేటిక్గా సెల్ఫ్ స్టార్ట్ అయిపోయింది. బైక్ ఉన్న లైట్స్ ఆన్ అవుతున్నాయి. బైక్ని ఎవరో హార్న్ కొడుతున్నట్టుగా అనిపించింది. హార్న్ శబ్దం కూడా వినిపించింది. ఇంకేంటి, అసలు ఈ బైక్ పై ఎవరున్నారు అని చెప్పి ఒక్కసారిగా బైక్ ఎదురుగా వెళ్ళి నిలబడేసరికి బైక్ పై ఎవరో కూర్చున్నటువంటి నీడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా అప్పుడు అర్థమైంది, ఆ దెయ్యం చివరికి నదిలోనే కాదు ఆ బైక్ దగ్గరికి కూడా వచ్చేసింది. అసలు అది వాళ్ళని ఇక్కడ బతకనివ్వదు, చంపేస్తుంది అని చెప్పి ఆలోచించిన విజయ్ అండ్ రమేష్ ఇద్దరు కూడా ఒక్కసారిగా విపరీతంగా పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు పరిగెత్తిన పరుగు ఎలా ఉందంటే
దాదాపు అడవులో ఉండే క్రూర మృగాలు కూడా వేటాడే సమయంలో ఎంత దారుణంగా పరిగెడతాయో అంతకు మించి రెట్టింపు వేగంతో అలసిపోతూ ఒకవైపు కారుతున్న చెమటను తుడుచుకుంటూ అలా ముందుకు దూసుకెళ్ళిపోసాగారు. అలా వాళ్ళు పరిగెడుతూ ఉన్న వెంటనే వెనక నుంచి ఆ లైటింగ్ కూడా, ఆ నీడలు కూడా వాళ్ళు వెంబడిస్తూ వచ్చాయి. అంతేకాదు వెనక నుండి విపరీతంగా శబ్దాలు, ఆగండి ఆగండి, మీతో మేము కూడా వస్తాం అని విపరీతమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అయినా ఎంత మాత్రాన కూడా విజయ్ అండ్ రమేష్ ఆగకుండా పరిగెడుతూ ఉన్నారు. అంతేకాకుండా విజయ్ ఏదో తుప్పల్లోంచి, అంతేకాకుండా అక్కడ ఉన్న డొంకలతో పాటు అన్నీ కూడా చెట్ల మధ్యలోంచి పొదల్లోంచి పరిగెడుతూ ఉండడం చేత ఎక్కడో ముళ్ళు తీసుకున్నాయేమో తన చేతి నుండి విపరీతంగా రక్తం కారుతుంది. అయినా అవేమీ పట్టించుకోకుండా పరిగెడుతూ అలా వాళ్ళు ఏదో ఊర్లోనికి చేరుకొని వెంటనే అక్కడ చాలా మంది గ్రామస్తులు ఏదో మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరుగున వెళ్ళి ఒక్కసారిగా ఆగడంతో వాళ్ళ స్పీడ్కి వాళ్ళను వాళ్ళు కంట్రోల్ చేసుకోకుండా అలసిపోతూ నేల పడిపోయారు. వెంటనే గ్రామస్తులు వాళ్ళని లేపి, ఆగండి బాబు, అసలు ఏమైంది, ఎందుకు ఇలా పరిగెడుతున్నారు, అసలు ఇంత చీకట్లో మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఎవరు మీరు అని చెప్పాడు. కానీ వెంటనే జరిగిన విషయం అంతా కూడా విజయ్ అండ్ రమేష్ పూసగుచ్చినట్లు ప్రతి విషయాన్ని కూడా వివరించారు. ఆ మాటలు విన్న ఆ ఊరు పెద్ద మనిషి వాళ్ళ వైపు చూస్తూ సడన్గా ఒక విషయం చెప్పాడు. వాళ్ళు చెప్పిన విషయాన్ని విన్న విజయ్ అండ్ రమేష్ ఒక్కసారిగా వాళ్ళ గుండె బరువెక్కిపోయింది. అంతేకాదు వెన్నులో వణుకు పుట్టించేలా ఆ విషయం అనిపించింది విజయ్ అండ్ రమేష్కి కూడా. బాబు, మీరు ఇంకా బతికే ఉన్నారంటే అది మీ అదృష్టం. అసలు ఆ వాగ్ అనేది వాగే కాదు బాబు, అదంతా కూడా దెయ్యాల వాగ్గా మేమందరం కూడా పిలుచుకుంటాం. అసలు అక్కడ రాత్రి 8 గంటలు దాటిన తర్వాత ఏ ఒక్కరు కూడా వెళ్ళే సాహసం చేయరు. ఎందుకంటే ఆ వాగులో చాలా పెద్ద ఊబి ఉంది. ఇప్పటిదాకా ఆ వాగులో దాదాపు మా ఊరు వాళ్ళే 5 వరకు చనిపోయారు. అంతేకాదు మీరు ఏదైతే రోడ్డు నుండి వచ్చారు కదా, ఆ రోడ్డుపై ఇప్పటి వరకు దాదాపు 8కి పైగా యాక్సిడెంట్లు జరిగాయి. ఆ తర్వాత నుంచి ఇదంతా కూడా చాలా హాంటెడ్ ఏరియాగా మారిపోయింది బాబు. అప్పటి నుంచి మా గ్రామస్తులు ఎవరు కూడా రాత్రికి 8 గంటలు దాటితే ఆ వాగు వైపు కాదు కదా, అటువైపు కన్నెత్తి కూడా చూడం. అంతేకాకుండా ఆ రోడ్ సైడ్ ఇప్పటి వరకు 8 యాక్సిడెంట్లు జరిగాయని చెప్పాను కదా. లాస్ట్ 2 వీక్స్ బ్యాకే అక్కడ ఒక లారీ అండ్ బైక్ కూడా ఢీకున్నాయి. అయితే బైక్ పై అప్పటికప్పుడే ఒక ఫ్యామిలీ స్పాట్ డెడ్ అయిపోయారు బాబు. అప్పటి నుంచి వాళ్ళు కూడా ఆత్మలో మరి అక్కడే తిరుగుతున్నారంట. ఏది ఏమైనా సరే మీరు నిజంగా ఆ వాగు నుంచి బయటపడ్డారంటే అది దేవుడి దయ్య బాబు అని చాలా దీనంగా వాళ్ళ వైపు చూస్తూ ఆ గ్రామ పెద్ద మనిషి చెప్పాడు. వెంటనే విజయ్ అండ్ రమేష్ కూడా మా బైక్ని మేము అక్కడే విడిచిపెట్టి వచ్చేసాం అని అనగానే వాళ్ళతో పాటు గ్రామస్తులు అందరూ కూడా కలిసి దాదాపు 20 మంది వరకు వెళ్ళి చూడగానే ఆ బైక్ మాత్రం వాళ్ళు ఏ ఒడ్డుపై పెట్టారో అదే ఒడ్డుపై ఉంది. అసలు ఆ బైక్ ఇటువైపుగా లేనే లేదు. వెంటనే ఆ గ్రామస్తులు విజయ్ అండ్ రమేష్ని పిలిచి, బాబు, ఇంకా ఈ ప్రదేశంలో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, ఇక్కడి నుంచి మీరు వెంటనే వెళ్ళిపోండి. ఈ వాగుల ఊబితో పాటు ఇదంతా కూడా దెయ్యాల స్థావరంగా పిలుచుకుంటూ ఉంటాం. ఇంకా ఇక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనే గ్రామ పెద్ద మనుషులు అక్కడ నుంచి విజయ్ అండ్ రమేష్ని పంపించేశారు. ఆ తర్వాత విజయ్ అండ్ రమేష్ ఎప్పుడు కూడా నైట్ జర్నీస్ అనేవి చేయలేదు. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో.